చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రేమాదోమ అని చెప్పి చదువును, భవిష్యత్తును, యవన ప్రాయాన్ని పన్నంగా పెట్టి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడు. పెళ్లి కాక మునిపే స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి వాడితో పాటు దాంతో పాటు చట్టాపట్టాలు వేసుకుంటూ విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు కొందరు, అయితే పార్కుల్లో తిరిగే వాళ్ళు మరికొందరు, రిసార్ట్లకు వెళ్ళి తిరిగే వాళ్ళు మరికొందరు. ఆఖరికి ఎలా తయారయ్యారంటే పెళ్లే కాకుండా భార్యాభర్తలుగా చలామణైపోతున్నారు. ఇంత వ్యభిచారం చేస్తూ జారత్వానికి దావిస్తూ కూడా ఎంత సింపుల్గా జీవించేస్తున్నారు, ఎంత ఈజీగా జీవించేస్తున్నారు. ఏమీ కానట్టు, ఏమీ చేయనట్టు, ఏమీ ఎరగనట్టు. మందిరానికి వచ్చి మళ్ళీ సేవలో పాలు పంచుకునే వాళ్ళు కొందరైతే సంఘానికి వచ్చి ఎంతో అద్భుతంగా పాటలు పాడుతూ వాక్యం చదువుతూ ప్రార్థన చేసేటటువంటి భక్తులుగా నటిస్తున్నారు. చేసి వినండి, దావీదు బత్షెబ చేసిన వ్యభిచారం గురించి ఇరువురిలో ఏ ఒక్కరూ పశ్చాత్తాపపడినట్టుగా కనిపించదు. ఎంత దారుణం! కారణం ఏమిటి? దేవుని పట్ల ఉండవలసిన భయము, దేవుని పట్ల ఉండవలసిన భక్తి దావీదు పోగొట్టుకున్నాడు, బత్షెబ పోగొట్టుకుంది.